60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల కలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నగరంలోని పలు కాలనీల్లో తిరుగుతూ సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించుకుంటున్నామన్నారు. దశాబ్ద కాలం రాష్ట్రాన్ని ఏలిన టీఆర్ఎస్ పార్టీ దివాస్ దీక్ష పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తాము అధికారంలోకి వచ్చి కేవలం సంవత్సరం కాలంలో ప్రజల సమస్యలను పరిష్కరించి 6 గ్యారంటీల పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణంతో పాటు సబ్సిడీ గ్యాస్ పథకం వినియోగంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఏర్పాటు చేస్తే గత 10 సంవత్సరాలుగా నియంత పాలన, అదేవిధంగా కుటుంబ పాలన కొనసాగింది. ఆ కుటుంబ పాలన, నియంత పాలన నుంచి విముక్తి గత సంవత్సర కాలంగా జరిగితే ఈ సంవత్సర కాలంగా ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఒక్కొక్కటిగా 7 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి మరి అప్పచెప్పినప్పటికి కూడా అన్నిటినీ కూడా అధిగమిస్తూ మరి ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఉచిత విద్యుత్తో పాటు 50,000 ఉద్యోగాలు ఇచ్చి 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చి ఇట్లా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలన ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా మరి ప్రజలంతా సంతోషంగా మరి సంవత్సర కాలంగా ఈ పాలన చూస్తూ ఉన్నారు. సంవత్సరం గడిచింది కాబట్టి ప్రజల మధ్యలో మేము ఈ విజయోత్సవాలు జరుపుతూ ఉన్నాం. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి సంవత్సరం అయిందని చెప్తే మాకు చాలా సంతోషం అవుతూ ఉంది. మాకు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నాం, ఉచిత విద్యుత్ మరి మాకు వస్తూ ఉంది, అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ వస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, సంవత్సరంలో 50,000 ఉద్యోగాలు వచ్చినాయి, ఇట్లా అన్ని రకాలుగా మేము లాభపడతా ఉన్నామని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే మాకు సంతోషం అనిపిస్తూ ఉంది.